అందరికీ షలాం. ప్రార్థన. మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వోన్నతుడవు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రేమామయుడా, ఆశ్చర్యకరుడా, అద్వితీయుడా, ఆల్ఫా ఒమేగా అయిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించడానికి తండ్రి, మీతో ప్రతి ఒక్క విషయమును చర్చించుకోవడానికి మాకు అనుకూల సమయాన్ని అనుగ్రహించే విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. మా హృదయ వాంఛను ఎరిగిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి వాంఛను తండ్రి నీ మహిమకరముగా, నీ నామముకు ఘనకరముగా తండ్రి మేము వాడబడినట్లుగా, మేము ఆశీర్వదించబడి తండ్రి నీ యొక్క పాత్రగా వాడబడినట్లుగా మమ్మల్ని తీర్చిదిద్దుతున్నలకే మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని బలపరుస్తున్నందుకే మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి మా మనవుడు మా రక్షకుడు వచ్చిన నజరేయుడైన యేసు మసీహు నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే, నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే. నాజీరు రథము జీవితమంతా అనుసరించినాడే, నాజీరు రథము జీవితమంతా అనుసరించినాడే. నాకై నిలువెల్ల మ్రానులో నలిగి కరిగినాడే, నాకై నిలువెల్ల మ్రానులో నలిగి కరిగినాడే. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేషువకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేషువకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేషువకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేషువకు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 2వ వచనం నుంచి ధ్యానించుకుంటున్నాం. పురుషుడే కానీ స్త్రీయే కానీ నాజీరు అంటే ప్రత్యేకముగా ఉండుట, ప్రత్యేకపరచుటకు మ్రొక్కుకొనిన ఎడల వారు ద్రాక్షారసమునైనను మద్యమునైనను ముట్టుకొనకూడదు, ముట్టుకుంటే మానుకోవాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ద్రాక్షవల్లికి పుట్టిన దేదియు తినకూడదు, పచ్చిది కానీ పండుది కానీ ఎండుది కానీ ఏదైనాను ద్రాక్షవల్లికి పుట్టినదేది కూడా తినకూడదని జ్ఞాపకం చేస్తున్నాడు. నాజీరు చేయబడ్డవారు, ప్రత్యేకించబడ్డవారు అన్నమాట. మంగళకత్తి తల మీద వేయవలదు, తల వెంట్రుకలను కత్తిరించకూడదు అని తెలియజేస్తున్నాడు. శవములను ముట్టకూడదు, తండ్రి తల్లి సహోదరుడు ఎవ్వరు చనిపోయినా కానీ వారిని ముట్టకూడదు, వారి దగ్గరికి వెళ్ళకూడదు అని, ఎవరు నాజీరు చేయబడ్డవారు వెళ్ళకూడదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకడు హఠాత్తుగా అతని వద్ద చనిపోయిన ఎడల, నాజీరు చేయబడ్డ మనిషి వద్ద దగ్గర ఉన్న వ్యక్తి చనిపోయిన ఎడల అపవిత్రుడు అవుతాడు. కాబట్టి ఆ అపవిత్రత పోవడానికి 7వ దినమున తన తల వెంట్రుకలను తొలగించుకోవాలని తెలియజేస్తున్నాడు. అలాంటి సమయంలో మంగళకత్తి
మరి మంగళ వారి దగ్గరికి వెళ్ళి మరి కత్తిర చేయించుకోవాలని గొరిగించుకోవాలని తెలియజేస్తూ ఉన్నాడు. 8వ దినమున మరి రెండు పావురపు పిల్లను యాజకుని వద్దకు తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా ఒకటి, దహన బలిగా ఒకటి అర్పించి మరి ఆ శవమును ముట్టడం వల్ల మరి ఆయన పాపి అయ్యాడు కాబట్టి, నాజీరు చేయబడ్డ వ్యక్తి పాపి అయినాడు కాబట్టి ఆ పాపము నిమిత్తమై మరి ఒక ప్రాయశ్చిత్తము చేసి తలను పరిశుద్ధపరచుకోవాలని తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అపరాధ పరిహారార్థ బలిగా కూడా గొర్రె పిల్లను అర్పించాలని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే వ్రతము చెడిపోయినది కాబట్టి ఆ వ్రతము నిమిత్తము అపరాధ పరిహారార్థ బలిగా మరి గొర్రె పిల్లను అర్పించాలని తెలియజేస్తున్నాడు. అలానే మరల వ్రతమును మొదలు పెట్టాలి. అప్పటికి వరకు మరి చూపించినటువంటి వ్రతము చెడిపోయినది కాబట్టి, తల వెంట్రుకలు గొరిగించుకున్నాడు కాబట్టి, మరియు అక్కడ నుంచి ఎప్పుడైతే అపరాధ పరిహారార్థ బలి అర్పిస్తాడో, గొర్రె పిల్లను అర్పిస్తాడో, అప్పటి నుంచి తిరిగి మరి ఒక క్రొత్త వ్రతమును మొదలు పెట్టాలి అని ఈ నాజీరు చేయబడ్డ వ్యక్తి, స్త్రీ కానీ పురుషుడు కానీ, మరలా క్రొత్తగా మొక్కుబడి నాజీరు చేయబడ్డ విధంగా వారు నడవాలని ఇది నాజీరు చేయబడ్డ వాటి పురుషుడి స్త్రీ యొక్క విధిగా మనకు హషేం వారు తెలియజేస్తూ ఉన్నారు. ఆమేన్.